వేణు జీవితం తన వలన నాశనమైందా? మొదటిసారిగా అర్చన మనసులో ఈ ఆలోచన కలిగింది. ఎంత పని జరిగింది? తను తన కోణం నుంచే ఆలోచించింది ఇంతకాలం. కానీ వేణు స్థానంలో నిలబడి ఆలోచించలేదు. ఎందుకింత మూర్ఖురాలైంది? అయ్యో, తను ఎప్పుడో విడాకులిచ్చేసి ఉండాల్సింది. ఈ పాటికి వేణు హాయిగా పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉండేవాడు. ఒక స్నేహితుడిగా కూడా తను అతన్ని భావించలేకపోయిందా? స్నేహితుల బాగు కోరుకోవడం సంస్కారం కదా. మాధవి ఇంత దూరం వచ్చి తనతో వ్యక్తిగత విషయాలు చర్చించడం వలన ఆమెకొచ్చిన లాభం ఏంటి? కేవలం స్నేహితుల శ్రేయస్సు కోరి అటు వేణుకి ఇటు తనకి ఏదో మంచి చేయాలన్న తపన కదా. తనలో ఆ సంస్కారం, ఆ మానవత్వం కొరవడ్డానికి కారణాలేంటి? తప్పు చేసింది, చాలా తప్పు చేసింది. దేవుళ్ళలాంటి కృష్ణస్వామి గారు పోయారా? ఎంత మంచి వ్యక్తి! అలాంటి వ్యక్తిని మళ్ళీ కలుసుకోలేదు. పాపం ఆవిడ తాయారమ్మగారు పార్వతీదేవిలా కలకల్లాడుతూ ఉంటే ఆవిడ వదనం ఎలా ఉందో. అర్చనకి గుండె నిండా దుఃఖం పేరుకుంది. ఆవిడ్ని చూడాలనిపించింది. బాబుని వాళ్ళు ఆదరించకపోయి ఉంటే తనకి మహాపాపం అంటేది. తనని పాప విముక్తురాల్ని చేసిన ఆ పుణ్య దంపతులకి తానేం చేసింది? అర్చన అనూహ్యంగా మాధవి ఒడిలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అనుకోని ఆ సంఘటనకి బిత్తరపోయిన మాధవి కలవరంగా అడిగింది, అర్చన, అర్చన, ఏం జరిగింది? నేను బాధ పెట్టానా? సారీ అర్చన, సారీ, ప్లీజ్ ఊరుకో. అర్చన కాదన్నట్టు తలాడిస్తూనే ఏడవసాగింది. కొద్ది నిమిషాలు అలా ఏడుస్తూ ఉండిపోయిన అర్చన నెమ్మదిగా లేచి పద పడుకుందాం అంది వెక్కుతూ. మాధవి మరేం మాట్లాడకుండా ఆమెని పొదివి పట్టుకుని లోపలికి నడిపించింది. మర్నాడు అర్చన దగ్గర సెలవు తీసుకుని మాధవి దంపతులు హైదరాబాద్ బయలుదేరారు. బొట్టు పెట్టి పట్టుచీర ఇచ్చింది అర్చన మాధవికి. పిల్లలిద్దరికీ చెరో 5,000 చెక్ ఇచ్చింది. మాధవి ఇంటి ఫోన్ నెంబర్, సెల్ నెంబర్ తీసుకుంది. వాళ్ళు వెళ్ళాక భారమైన మనసుతో ఆఫీస్కి వెళ్ళిపోయింది. నీలవేణికి మరో సంబంధం చూశాడు వేణు. ఆ అబ్బాయి ఎయిర్టెల్ మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి, తండ్రి, 2 అక్కలు ఉన్నారు. చాలా మామూలు కుటుంబం. నీలవేణిని చూడగానే కుటుంబ సభ్యులందరికీ అమ్మాయి నచ్చింది. ఆమె పేరున తను వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు చెప్పాడు వేణు. పెళ్లి చేతనైనంతలో ఘనంగానే చేస్తానని మాట ఇచ్చాడు. కన్యాదానం లాంటి ఫార్మాలిటీస్ లేకుండా రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తానన్నాడు. పెళ్లి కొడుక్కి సూటు, వాచ్, ఉంగరం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. నీలవేణి కూడా మౌనంగా తన అంగీకారం తెలిపింది. ఆమెకిప్పుడు ఎప్పుడెప్పుడు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలా అనే ఆరాటం మొదలైంది. శాశ్వతంగా తన ఇంట్లో ఉండడం అసంభవం. అమ్మగారు ఉన్నంతకాలం కనీసం ఒక పని మనిషిగానైనా తన ఇంట్లో ఉండగలదు. ఆవిడకి ఏదన్నా అయితే తన పరిస్థితి ఏంటి? వేణుబాబు గారి పెళ్ళి అయితే వచ్చే ఆవిడ తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఖాయం. అప్పుడెక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? అందుకే నీలవేణి తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వచ్చినా అంగీకరించాలని నిర్ణయించుకుంది. వచ్చేవాడు కుంటివాడైనా, గుడ్డివాడైనా, వృద్ధుడైనా తనకో నీడనిచ్చేవాడైతే చాలు. కానీ దేవుడు దయతలచి ప్రస్తుతం వచ్చినవాడు బాగానే ఉన్నాడు, చాలు. ఈ మాత్రం చాలు. మాధవి చేత అడిగించాడు వేణు. ఆ అమ్మాయికి ఇష్టమేనా తెలుసుకో మాధవి అంటూ. మనస్ఫూర్తిగా చెప్పు వేణి అని అడిగిన మాధవికి నవ్వుతూ చెప్పింది, ఇష్టమే అక్క, వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించండి. మాధవి విస్తుబోయి చూసింది. ఎందుకు? ఏం జరిగింది? విసుగ్గా ఉందా ఇక్కడ? చీ, అదేం లేదక్క, ఊరికినే. మళ్ళీ ఈ సంబంధం కూడా తప్పిపోకుండా త్వరగా పెళ్ళైపోతే బాగుంటుంది కదా. మాధవి నవ్విందే కానీ ఆమెకెందుకో నీలవేణి మనసు గాయపడిందనిపించింది. వేణుతో చెప్పింది. ఆ అమ్మాయి ఒప్పుకుంది వేణు, వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించు. వేణు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తరువాత చకచక మిగతా ఏర్పాట్లు చేశాడు వేణు. నెల ముందుగా రిజిస్టర్ ఆఫీస్లో అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఈ లోపల అర్చన మాధవికి వేణుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతను ఎవరిని వివాహం చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని లెటర్ పంపించింది. మాధవి మనసు కలుక్కుమన్నా పోన్లే, వేణు జీవితం సెటిల్ అయిపోతుందని ఊపిరి పీల్చుకుంది. నీలవేణి పెళ్ళయ్యాక ఆ లెటర్ విషయం వేణుకి చెప్పచ్చులేమని ఊరుకుంది. అంతకుముందు పెళ్లి కోసం కొన్ని పట్టు చీరలు వాడలేదు కాబట్టి మళ్ళీ కొత్త చీరలు కొనే అవకాశం రాలేదు. కాకపోతే మెడలోకి సూత్రం గొలుసు కొనమని మాధవికి డబ్బులిచ్చాడు వేణు. నీలవేణిని తీసుకుని వెళ్ళి ఆమెకి గొలుసు కొన్నది మాధవి. తాయారమ్మ ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. అందుకు కారణం నీలవేణే. ఆమె తీసుకున్న శ్రద్ధ, ఆమె చేసిన నిరంతరాయ సేవలు
ఆవిడ్ని మళ్ళీ మనిషిని చేశాయి. పూర్తిగా కాకపోయినా తన పనులు తను చేసుకోగలుగుతుంది. ఆ విషయంలో మాత్రం అందరూ నీలవేణి పట్ల కృతజ్ఞత ప్రదర్శించారు. నీ దయతోటే ఆవిడ మామూలు మనిషి అయ్యారు వేణి, అంది మాధవి. నా స్థానంలో ఎవరున్నా చేస్తారక్క, నాదేం ఉంది అంది నిర్లిప్తంగా నీలవేణి. మామూలు ఆడపిల్లలు పెళ్ళి అంటే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. నీ మొహం చూస్తుంటే నీకు పెళ్ళి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. నిజం చెప్పు వేణి, మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా? నీలవేణి సన్నగా నిట్టూర్చి అంది. నాకు పెళ్ళి అవుతుందో లేదో అనుకున్నాను. ఎవరో ఒకళ్ళు దయతో నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇంకా ఇష్టం ప్రసక్తి దేనికక్క? అలా అనుకు. నీకిష్టం లేకుండా చేయడం మాకెవరికి ఇష్టం లేదు. అదేం లేదక్క, ఒకసారి సంబంధం తప్పిపోయింది కదా అని మనసులో భయం గాబరాగా ఉంది. ఆ పరిస్థితులు అవి. అలా అని ఎప్పుడూ అలాగే జరగదు, తెలిసిందా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు, మృదువుగా మందలించింది మాధవి. ఆ తరువాత నీలవేణిలో కొంచెం మార్పు గమనించి ఊపిరి పీల్చుకుంది మాధవి. కాకపోతే నీలవేణి అత్తగారింటికి వెళ్ళిపోతే తాయారమ్మ బాధ్యత, రిత్విక్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? రిత్విక్ కూడా బాగా అలవాటైపోయాడు నీలవేణికి. వాడు గొడవేం చెయ్యడు కదా. అదే విషయం వేణుతో చర్చించింది మాధవి. అలా అని ఆ అమ్మాయిని జీవితాంతం ఇక్కడే ఉంచుకోలేం కదా మాధవి. చూద్దాం, ఇంకెవరన్నా మేట్స్ దొరుకుతారేమో. అయితే సడన్గా కాకుండా కొంచెం నెమ్మదిగా రిత్విక్ని డైవర్ట్ చేయాలి. అలా చెయ్యాలి అంటే కొద్ది రోజులు నీలవేణి ఇంటికి వస్తూ పోతూ ఉండాలి అన్నాడు వేణు. వాళ్ళ అత్తగారితో మాట్లాడు వేణు, పరిస్థితి వివరించు. వాళ్ళు మంచివాళ్ళు, అర్థం చేసుకుంటారనుకుంటాను. నేను అదే ఆలోచిస్తున్నా. చూద్దాం, రేపు మాట్లాడతాలే అన్నాడు వేణు తల పంకిస్తూ. మర్నాడే వేణు సికింద్రాబాద్ వెళ్ళాడు. బ్యాంక్ నుంచి నీలవేణికి కాబోయే అత్తగారి వాళ్ళ ఇల్లు కూడా సికింద్రాబాదే అవడంతో కొంతకాలం పాటు అప్పుడప్పుడు వచ్చి తాయారమ్మని చూసుకోవడానికి అనుమతినిమ్మని అడిగాడు వేణు పెళ్ళికొడుకు తండ్రిని. ఆయన పెద్ద మనసుతో, అదేంటండి, ఆ అమ్మాయి మీ అమ్మాయి, ఇంతకాలం ఆమెని ఆదరించి ఆశ్రయం ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు. మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వెళ్ళండి అన్నాడు. వేణు గుండెల మీద నుంచి బరువు దింపినట్టయింది. థ్యాంక్స్ చెప్పాడు. ఆగస్టు నెల 11వ తేదీ ఉదయం 10:10:25 రిజిస్టర్ ఆఫీస్లో నీలవేణి, శ్రావణ్ కుమార్, వేణు, తాయారమ్మ, మాధవి, చక్రవర్తి, శ్రావణ్ తల్లిదండ్రులు అక్కల సమక్షంలో పూలదండలు మార్చుకున్నారు. వేణు, చక్రవర్తి సాక్షి సంతకాలు చేశారు. నీలవేణి తాయారమ్మ పాదాల మీద వాలిపోయింది. ఆమె కళ్ళ నుంచి రాలిన కన్నీళ్లు ఆవిడ పాదాలను అభిషేకించాయి. ఆవిడ బలహీనమైన చేతులతో ఆమెని లేవనెత్తి నిత్య సుమంగలిగా బతుకు అంటూ దీవించింది. మాధవి నీలవేణిని ఆప్యాయంగా కౌగిలించుకుని, కంగ్రాట్స్ వేణి, మంచి గృహిణిగా పేరు తెచ్చుకో, అలా అని గృహహింసని మాత్రం భరించకు అంది. అలాంటివి మా ఇంట్లో ఉండవండి అంది శ్రవణ్ కుమార్ అక్కయ్య సరోజ. నాకు తెలుసు, మీ స్వచ్ఛమైన మనసులే అందుకు సాక్ష్యం అంది మాధవి నవ్వుతూ. ఆ తరువాత అందరూ కలిసి హోటల్లో లంచ్ చేసి ఇంటికి వచ్చారు. ఆ సాయంత్రం రిసెప్షన్ ఇంట్లోనే ఏర్పాటు చేశాడు. ఇల్లంతా సీరియల్ బల్బులతో, పూలదండలతో డెకరేట్ చేయించాడు. క్యాటరింగ్ ఆర్డర్ చేశాడు. చాలా రోజుల తర్వాత ఇల్లంతా కలకల్లాడింది. తాయారమ్మ పట్టుచీర కట్టుకుని అలా నట్టింట్లో కూర్చుని ఉంటే అందరి మనసులు ఆహ్లాదంగా మారాయి. రిసెప్షన్ సమయం దగ్గర పడుతూ ఉండగా అంది తాయారమ్మ, వేణి, బట్టలు సామాను సర్దుకున్నావా? ఆవిడ కోసం సగ్గుజావ తీసుకుని వచ్చిన నీలవేణి లేదన్నట్టు తలాడించింది. వెళ్ళి సర్దుకో, ఈ పనులన్నీ పక్కన పెట్టు. ఆనక వాళ్ళు తొందర పెడితే కంగారులో అన్నీ మర్చిపోతావు, వెళ్ళు. అలాగేనమ్మా. ఆవిడ జావ తాగిన గిన్నె తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత నీలవేణి తన గదిలోకి వెళ్ళి బట్టలు సామాను సర్దుకోసాగింది. అలా సర్దుకుంటూ ఉంటే ఆమెకి కన్నీళ్లు ఆగలేదు. ఈ ఇంటితో తనకింక రుణం తీరిపోయిందా? ఇక నుంచి తన ఇంటికి ఓ పరాయిదానిలా రావాలా? ఇంతకాలం ఎవరూ తనని పరాయిగా చూడలేదు. ఇక ముందు తనకి ఈ ఇల్లు పరాయి ఇల్లు. గది మధ్యలో నిలబడి చుట్టూ కళ్ళతో తడిమి చూసుకుంది. వెనక్కి తిరిగి తను నడిచి వచ్చేదాకా వరండా మెట్లు చూసింది. బాల్కనీలోకి వచ్చి పెరట్లో చూసుకుంది. ఈ మొక్కలన్నీ తను నాటినవే, తను పెంచినవే. రిత్విక్, కౌశిక్ ఆడుకుంటున్నారు. రిత్విక్ని ఈ చేతులతో పెంచింది. వాడి ఉచ్చలు పీతులు తీసింది. వాడు తన బట్టల మీద వాంతులు చేశాడు. అన్నీ ఆనందంగా భరించింది. ఇంకా వాడితో తనకేం సంబంధం లేదా? అసలు తనెందుకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది? వేణుబాబునే పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది? వేణి, మాధవి పిలుపుకి తుల్లిపడి కంగారుగా చూసింది. తన మనసులో కలిగిన ఆలోచన ఈమెకి తెలిసిందా? ఏం చేస్తున్నావు? అడిగింది మాధవి ఆమెకి దగ్గరగా వస్తూ. ఏం లేదక్కా, నా సామాను సర్దుకుంటున్నాను. ఓ, బాధగా ఉందా? ఆప్యాయంగా అడిగింది. నీలవేణికి దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. మాధవి కళ్ళు కూడా చెమర్చాయి. ఏడవకు, వస్తూ ఉంటావుగా.
ఇక్కడికి దగ్గరే మీ అత్తగారిల్లు నీలవేణి వెక్కుతూ అంది. నేను రావచ్చా మళ్ళీ ఇంటికి? అదేంటి వేణి, ఎవరు రావద్దంటారు నిన్ను? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, రావాలి కూడా. నీలవేణికి ఆ మాటలు గుండె మీద పన్నీరు చిలికినట్టు అనిపించాయి. హాయిగా నిట్టూర్చింది. పద కిందకెళదాం, నిన్ను తయారు చేస్తాను రిసెప్షన్కి అంది మాధవి. వస్తాను, మొహం కడుక్కుని వస్తాను అంది నీలవేణి. సరే నేను వెళ్తాను, వచ్చేయ్ అంటూ మాధవి కిందకి వెళ్ళిపోయింది. నీలవేణి మొహం కడుక్కుని జడ వేసుకుని తయారై కిందకి వచ్చింది. నెమలి కంఠం రంగు పట్టుచీర ఇచ్చి వెళ్ళి ఇది కట్టుకురా, కళ్యాణం బొట్టు పెడతాను అంది మాధవి. నీలవేణి మౌనంగా ఆ చీర అందుకుని తిరిగి పైకి వెళ్ళి చీర కట్టుకుని వచ్చింది. మాధవి తాయారమ్మ బొమ్మలా వచ్చి ఎదురుగా నిలబడ్డ నీలవేణిని ముగ్ధురాలైనట్టుగా చూడసాగారు. ఎంత బాగుంది ఈ అమ్మాయి, ఈమెకి పరాయి సంబంధం చూసి పొరపాటు చేశామా? అనవసరంగా ఈమెని ఈ ఇంటి నుంచి పంపించేస్తున్నామా? కులగోత్రాల గురించి పక్కన పెడితే వేణుకి ఇంతకన్నా మంచి అమ్మాయి లభిస్తుందా? అయ్యో, ఎంత పొరపాటు జరిగింది. అమ్మగారు దీవించండి. నీలవేణి పాదాలు తాకడంతో ఉలిక్కిపడిన తాయారమ్మ మనసులోని చెంపలు వాయించుకుంటూ దీర్ఘసుమంగళి భవ అంటూ దీవించింది. ఆవిడ అలా అనగానే నీలవేణి బావురుమంది. అమ్మగారు, నేనేదన్నా తప్పు చేస్తే క్షమించండి. అదేంటే, నువ్వేం తప్పు చేశావు పిచ్చిదానా? లే ఏడవకు, ఆడపిల్లలన్నాక అత్తగారింటికి వెళ్ళక తప్పదు, ఏడవకు అంటూ ఓదార్చబోయిన ఆవిడకు కూడా దుఃఖం ఆగలేదు. ఏ జన్మ బంధమో, ఎంత సేవ చేసింది పిల్ల అనుకుంది. మాధవి కూడా దుఃఖంతో మూగబోయిన స్వరంతో ఏం మాట్లాడలేక నీలవేణిని దగ్గరకు తీసుకుని ఆమె వీపు మీద ఓదార్పుగా రాస్తూ బలవంతంగా గొంతు పెకిలించి అంది. ఏడవకు, అతిథులు వస్తున్నారు, బాగుండదు. నీలవేణి బలవంతంగా తనని తాను నిగ్రహించుకుని అక్కడే ఉన్న టవల్తో మొహం తుడుచుకుంది. మరోసారి మొహం కడుక్కురా, తయారు చేస్తాను అంది మాధవి. నీలవేణి లోపలికి వెళ్ళింది. రిసెప్షన్కి వేణు తనకి ముఖ్యమైన కొలీగ్స్ని, స్నేహితుల్ని పిలిచాడు. శ్రవణ్ కుమార్ తరపున 25 మంది వచ్చారు. అంతా కలిపి 50 మంది. లాన్లో ఓ పక్కగా ఏర్పాటు చేసిన టెంట్ మధ్యలో కుర్చీలు, మూలగా వేసిన డయాస్, దాని మీద నూతన వధూవరులు. సరదాగా ఉత్సాహంగా పూర్తయింది రిసెప్షన్. మర్నాడు కన్నీటి వీడ్కోలు తీసుకుని భర్త, అత్తగారు, మామగార్లతో నీలవేణి వెళ్ళిపోతూ ఉంటే రిత్విక్ బావురుమన్నాడు. అప్పటిదాకా నీలవేణి పెళ్ళి అంటూ గంతులేస్తూ తిరిగిన రిత్విక్ అకస్మాత్తుగా అలా ఏడవడంతో అందరూ కంగారు పడ్డారు. నీలవేణి అయితే కన్నీటి చెరువైంది. వాణ్ణి దగ్గరకు తీసుకుని ఏడుస్తూ ఉంటే మాధవి బలవంతంగా వాళ్ళిద్దరినీ విడదీసి నీలవేణిని పంపించి రిత్విక్ని దగ్గరకు తీసుకుని నీలవేణి అలా ఎందుకు వెళ్ళిందో చెబుతూ వాణ్ణి నిద్రపుచ్చింది. అర్చనకి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. అర్చన కళ నెరవేరింది. అర్చన IAS. వావ్, సాధించాను గట్టిగా అరవాలనిపించింది. ఆ అరుపు ఎంత దూరంలో ఉన్నారో తెలియని అమ్మా నాన్నలకి, అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్యకి వినపడేలా గట్టిగా అరవాలి. నేను కలెక్టర్ని, అర్చన కలెక్టర్, మళ్ళీ చాలా కాలానికి విశాఖపట్నం వెళ్ళాలి. ఆనందం చిన్న కెరటంలా కదిలి నిలువెల్లా తాకినట్లయింది. తను పుట్టి పెరిగిన ఊరు, తనని అవమానాల పాలు చేసిన ఊరు, తనని తరిమేసిన ఊరు, తనకి మనోబలం ఇచ్చి జీవితంలో నిలబెట్టిన ఊరు. విశాఖపట్టణానికి తనకి అవినాభావ సంబంధం ఉంది. అదే ఊరికి తను కలెక్టర్గా వెళ్తుంది. ఎంత గొప్ప అవకాశం! అక్కడ తను కలవాల్సిన వాళ్ళు కొందరున్నారు. ముందుగా నళిని, తనకెంతో సాయం చేసి మరెంతో మనోధైర్యం ఇచ్చిన నళిని. పాత డైరీలు వెతికి నళిని అడ్రస్ కోసం చూసింది, కానీ ఎక్కడా కనిపించలేదు. అక్కడి నుంచి వచ్చాక కొత్తల్లో మాత్రం 2-3 ఉత్తరాలు రాసింది తను. ఆ తర్వాత నళిని సంగతే మర్చిపోయింది. అలా మర్చిపోవడంలో అహంకారం కానీ నిర్లక్ష్యం కానీ లేదు, పనుల ఒత్తిడి తప్ప. ఒక్కోసారి తన భోజనం సంగతి కూడా మర్చిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళి కలిస్తే నళిని ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు తను వెళ్ళగలదా? నళిని అదే ఇంట్లో ఉందో, ఎక్కడుందో? ఆవిడ తనకి ఆశ్రయం ఇచ్చి ఆదరించిన ఇల్లు. ఆవిడ పేరు ఏం పేరు గుర్తు రావడం లేదు. ఇల్లు గుర్తుందిగా. ఆవిడ ఆ రోజు తనని సాగనంపుతూ అంది కూడా, కలెక్టర్ కాబోతున్నావు, మమ్మల్ని మర్చిపోతావా అని. మర్చిపోలేదని ఆవిడకి కనిపించి మళ్ళీ చెప్పాలి. కరెక్ట్, ఆవిడ పేరు పూర్ణమ్మ గారు. మాట పెడసరంగా ఉన్న మనసెంతో మంచిది. అర్చన ఆలోచిస్తూ ఉండగానే ఫేర్వెల్ పార్టీలు, మళ్ళీ పుష్పగుచ్చాలు, స్వీట్లు, అభినందనల పరంపరలు మొదలైనాయి. అక్షయ్ నుంచి బొకే వచ్చింది, కంగ్రాట్స్ అంటూ. అది చాలా అపురూపంగా దాచుకుంది అర్చన. ఖమ్మం జిల్లా కలెక్టర్ తనకెంతో సన్నిహితంగా వచ్చిన స్నేహమయ్యి కలెక్టర్ హరిణిని కలిసింది. ఆమె చాలాసేపు అర్చనకి కలెక్టర్గా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలో, ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయో అన్నీ విపులంగా చెప్పింది. చివరికి ఏం జరిగినా మీరు మాత్రం చలించకండి. మనం ఎంత గంభీరంగా ఉంటే ఎదుటి వాళ్ళు
అంత భయపడతారు. మీరు భయపడినట్టు వాళ్ళు గుర్తించారు అంటే చెవులకి తాటాకులు కడతారు. బీ కేర్ఫుల్, ఆల్ ద బెస్ట్ అంటూ అభినందించింది. ఆమెకి కృతజ్ఞతలు చెప్పి వచ్చేసింది అర్చన. తిరిగి సామాను ప్యాక్ చేయించి విశాఖపట్నం రైలెక్కింది. అర్చన ఛార్జ్ తీసుకుంది. మళ్ళీ రొటీన్. పాత కలెక్టర్ని రిసీవ్ చేసుకోవడం, కొత్త కలెక్టర్కి స్వాగతం. కలెక్టర్ రాగానే ఎందరో వస్తారు కలుస్తామంటూ. వాళ్ళంతా స్వార్థపరులే. వాళ్ళ ప్రయోజనాల కోసం గౌరవం, అభిమానం, శ్రద్ధ వలకపోసేవాళ్ళే. లోకల్ లీడర్లు, రాజకీయాల్లో తిరిగేవాళ్ళు, కాంట్రాక్టర్లు. వాళ్ళలో కనిపించే అతి వినయం, అతి మర్యాద అర్చనకి చిరాకు. కానీ ఆ చిరాకు బయటపడకుండా జాగ్రత్త పడాలి. ప్రవాహంలా వస్తున్న విజిటర్స్తో విసుగొచ్చేసింది. పాత కలెక్టర్ చాలా మంచివాడు, ఆంధ్రుడు. పేరు విద్యాధర్. అతను కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశాడు. విద్యాధికుడు, సంస్కారవంతుడు, చక్కనివాడు. చూడగానే పాత సినిమాల్లో హీరోలైన హరినాథ్, శోభన్ బాబు లాంటి వాళ్ళు, అందగాళ్ళు గుర్తొస్తారు. మీ గురించి విన్నాను అర్చన గారు. మీరు చాలా డైనమిక్ అని తెలిసింది. కీపిటప్. వీళ్ళంతా దొంగలు. మనకి ఈ స్వీట్లు, పూలదండలు, బొకేలు ఇవన్నీ ఇస్తున్నారు అంటే మన మీద అభిమానం అని అనుకోకండి. ఆఫ్కోర్స్ మీకు తెలిసే ఉండొచ్చు, మనల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు పంపించిన ప్రతి ఫైల్ మనం కళ్ళు మూసుకుని సైన్ చేసేస్తామన్న వెధవ నమ్మకంతోటి. అర్చన ఆ మాటకి నవ్వింది. వీళ్ళని చూడగానే అర్థమవుతుంది సార్ అంది. ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్ తీసేస్తారా? ష్యూర్. మీకేం డౌట్స్ వచ్చినా, క్లారిఫికేషన్ కావాలన్నా కాంటాక్ట్ చేస్తూ ఉండండి. మీకో విషయం చెప్పాలి. మీ పర్సనల్ స్టాఫ్ని కూడా ఎక్కువగా నమ్మకండి. మన దగ్గర నమ్మకంగా ఉంటునే డబ్బుల కోసం అమ్ముడుపోతూ ఉంటారు. కాన్ఫిడెన్షియల్ ఫైల్స్, జిరాక్స్లు వెళ్ళిపోతూ ఉంటాయి. స్టెనో శ్వేత గుడ్ గర్ల్. ఆ అమ్మాయిని నమ్మచ్చు. నేను చెప్తాను. షీ విల్ కోఆపరేట్. థ్యాంక్ యూ విద్యాధర్ గారు అని మీ పేరు షార్ట్ చేయడం ఎలా అడిగింది అర్చన. అతను ఆలోచిస్తున్నట్టు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని విద్య ఈజ్ ఇట్ ఓకే అన్నాడు. యా నవ్వింది అర్చన. ఓకే, మనం నైట్ డిన్నర్ చేద్దాం. మీకు అభ్యంతరం లేదుగా? నాట్ ఎట్ ఆల్. తప్పకుండా చేద్దాం. ఆ తర్వాత మరికొంచెం సేపు కూర్చుని విద్యాధర్ వెళ్ళిపోయాడు. అర్చన విజిటర్స్ అందరూ వెళ్ళిపోయారని పిఏ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని తన బంగ్లాకి బయలుదేరింది. బిల్లబంట్రో తెల్లటి యూనిఫామ్లో అత్యంత వినయంగా ఛాంబర్ డోర్ తీసి పట్టుకున్నాడు. ఆమె బయటకు రాగానే అక్కడ ఉన్న స్టాఫ్ కొందరు వినయంగా లేచి నిలబడ్డారు. పిఏ ఆమె ఏమన్నా చెబుతుందేమో అన్నట్టు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అర్చన ఛాంబర్లోంచి బయటకు వచ్చి ఒక్కసారి తల తిప్పి చూసింది. అర్చన ఐఏఎస్, కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా. నేమ్ ప్లేట్ మెరుస్తోంది. ఆమె గుండె జల్లుమంది. అర్చన శభాష్ అనుకుంది. ఛార్జ్ తీసుకునే ముందు లేని నేమ్ ప్లేట్ తీసుకుని బయటకు రాగానే కనిపించింది. అప్పుడే మార్చేశారన్నమాట. అప్పటిదాకా విద్యాధర్ అనే కలెక్టర్తో ఇలాగే ఇదే వినయంతో ఉన్న వీళ్ళు కొత్త కలెక్టర్ని అదే భావంతో చూడడానికి పెద్దగా మానసిక సంసిద్ధత అవసరం లేదన్నమాట. రొటీన్ ఉద్యోగం, రొటీన్. ఆమెను చూడగానే డ్రైవర్ మరెంతో వినయంగా కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. అర్చన టీవీగా కారెక్కింది. డ్రైవర్ పక్కన ప్యూన్ కూడా కూర్చున్నాడు. కార్ కదిలింది. రాజు వెడలి రవి తేజములెలరగా కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా నవ్వుకుంది అర్చన. విశాఖపట్నం రోడ్ల మీద ఆశ్రయం కోసం అన్వేషిస్తూ తిరిగిన అర్చన మహారాణిలా ఏసీ కారులో దర్జాగా ఒక పెద్ద బంగ్లాకి, తనదైన బంగ్లాకి బయలుదేరింది. వేణు చాలా కాలం తర్వాత ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. తాయారమ్మ పని మనిషి సహాయంతో వంట చేస్తోంది. తల్లి చేతుల్లోంచి కాఫీ కప్ అందుకుని కూర్చోమ్మ అంటూ తన పక్కన సోఫాలో కూర్చోమన్నట్టు కొంచెం జరిగాడు. ఆవిడ కొడుక్కి పక్కన కూర్చుని అతను చదివేసి పక్కన చిందరవందరగా పడేసిన కొన్ని న్యూస్ పేపర్స్లోని భాగాలు సరిగ్గా పెడుతూ నీలవేణి ఎలా ఉందో ఓసారి ఫోన్ చేయకపోయావా అంది. చేశానమ్మా. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ అబ్బాయి బాగా చూసుకుంటాడు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అన్నాడు. పోనీలే, మనం ఆ అమ్మాయిని చేరదేసి ఇంతకాలం ఉంచుకున్నందుకు మంచి సంబంధం చేశావన్న తృప్తి దక్కింది. నిట్టూర్చింది ఆవిడ. నీ ఆరోగ్యం పూర్తిగా బాగుందా అమ్మా? నీకే ప్రాబ్లం లేదు కదా? ఏం లేదురా, కానీ ఎంతైనా వచ్చే వయసు కానీ పోయే వయసు కాదు కదా. అలా అనకమ్మా, నాకు భయం వేస్తుంది కలవరంగా అన్నాడు వేణు. భయం దేనికిరా? ప్రకృతి సహజం కదా నాయన. అన్నింటికి మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. ఆప్యాయంగా కొడుకు చేయి చేతిలోకి తీసుకుని నిమిరింది. వేణు, నీ మీద కాస్త శ్రద్ధ పెట్టరా. మంచి అమ్మాయి లభిస్తే పెళ్లి చేసుకోనానా? నాకు రిత్విక్ని చూస్తుంటే భయంగా దిగులుగా అనిపిస్తోంది. వాడికి తల్లి కావాలరా అంది ఆవేదన మిళితం చేసిన స్వరంతో. వేణు నిట్టూర్చాడు. చేసుకుంటానమ్మా, తప్పకుండా చేసుకుంటాను. కానీ నా బాధ ఒక్కటే. ఈ కాలం ఆడపిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు, స్వతంత్ర భావాలున్నవాళ్ళు, ఏవేవో కోరికలున్నవాళ్ళు మన బ్యాంకులో బ్యాచిలర్స్ కొందరున్నారు.
వాళ్ళకి 35-40 దాకా వయసుంది. ఇంతవరకు పెళ్లి కాలేదు. ప్రతి అమ్మాయి ఇంజనీర్, డాక్టర్ కావాలంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధం అంటే గొప్పగా భావించే రోజులు పోయాయి. అందరికీ ఎన్ఆర్ఐలు కావాలి అంటే ఆశ్చర్యంగా చూసిందావిడ. అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తూ అక్కడ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నవాడు కావాలి. అలాగా? అదేం దిక్కుమాలిన కోరికలు. హాయిగా మన దేశంలో దర్జాగా బతక్క. లేదమ్మా, ఆ రోజులు పోయాయి. అందరికీ అమెరికానే కావాలి. పైగా వయసు కూడా వాళ్ళకన్నా ఏడాది మాత్రమే ఎక్కువ ఉండాలట. 3 ఏళ్ళు ఎక్కువ ఉంటే వాడిని అంకులనేస్తున్నారు. తప్పు. అంత చిన్నవాడిని చేసుకుంటే అమ్మాయిలు పురుళ్ళు పుణ్యాలతో తొందరగా వయసు ఎక్కువైనట్లు కనిపిస్తారు. మగాళ్ళు చిన్నపిల్లల్లా ఉంటారు. అందుకే కనీసం 5-6 ఏళ్ళన్నా పెద్దవాడే ఉండాలి. అయినా భర్త అనేవాడు తనకన్నా పెద్దవాడైతే భార్యని అర్థం చేసుకుని అపురూపంగా చూసుకుంటాడు. అవన్నీ మీ ఆలోచనలు. కాలం మారిపోయింది కదమ్మా. అయితే నీ పెళ్లి సంగతేంట్రా? దిగులుగా అడిగింది. అవుతుందిలేమ్మా, నవ్వాడు వేణు. నాకిప్పుడు 32 మాధవి యుద్ధ ప్రాతిపదికన సంబంధాలు చూస్తుందిలే అన్నాడు. ఏమోరా, నీ పెళ్లి త్వరగా అయితే ఏడుకొండలవాడి దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను. ఓసారి తిరుపతి వెళ్ళి కళ్యాణం చేయిస్తే బాగుండు. నీ పెళ్లి అవుతుందేమో అందావిడ. ఆయనకి కళ్యాణం చేయించాలన్నా నా పక్కన ఒక భార్య ఉండాలి కదమ్మా. రాముల వారిలా బంగారు భార్యని పెట్టుకోలేనుగా అన్నాడు వేణు సరదాగా. ఆవిడ బాధగా నిట్టూర్చి అంది. ఓ తుఫాన్లా వచ్చి కల్లోలం చేసి వెళ్ళింది ఆ అమ్మాయి. తను మాత్రం కలెక్టర్ అయిందటగా కోపంగా అంది అర్చనని ఉద్దేశించి. వేణు మొహంలో నవ్వు ఎగిరిపోయింది. అవునమ్మా, అనుకున్నది సాధించింది అన్నాడు తిరిగి న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని. ఏం లాభం, కలెక్టర్ అయినా మహారాణి అయినా భర్త పిల్లలు లేనప్పుడు ఆ జీవితానికి విలువేముంది? అట్లా అనకమ్మా. కలెక్టర్ హోదా ఎంత గొప్పది. మనలాంటి వాళ్ళం ఆమెతో 5 నిమిషాలు మాట్లాడడానికి గంటలు గంటల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాలి. అంతగా వెళ్ళినా వాళ్ళకి మనతో మాట్లాడే టైం కూడా ఉండదు. ఎన్ని పనులు, ఎంత గౌరవం. అడుగులకి మడుగులొత్తే వాళ్ళు ఎందరో. ఆ జీవితం వేరులెమ్మ. మొగుడికి వండి పెడుతూ పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి భర్త పెట్టే చిత్రహింసలు భరిస్తూ చివరికి అనారోగ్యంతో మరణించే సాధారణ స్త్రీల జీవితం చాలా దయనీయం. అలాంటి స్థితి నుంచి అమ్మాయిలు ఇంతగా ఎదగడాన్ని మనం హర్షించాలమ్మా. ఆ అమ్మాయి మరెవరో అయితే తప్పకుండా హర్షించేదాన్నిరా. కానీ ఆ అమ్మాయి వలన ఒక కుటుంబం చిందరవందరైంది. తనని క్షమించే ఔదార్యం నీకున్నా నాకు లేదు అంటూ ఆవిడ వేణు ఖాళీ చేసిన కాఫీ గ్లాస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేణు ఆవిడ వెళ్ళిన వైపే నిర్విణ్ణుడై చూస్తూ కొన్ని క్షణాల తర్వాత పేపర్లోకి దృష్టి మళ్లించాడు. అకస్మాత్తుగా అతని దృష్టి నిర్యాణం అని ఉన్న ఫోటో వైపు మళ్ళింది. అరే, వీళ్ళు పోయారా? షాక్ తగిలినట్టు అయ్యాడు. పాపం సావిత్రమ్మ గారు పోయారు. అర్చన తల్లి లేటెస్ట్ ఫోటో. మొహాన బొట్టు లేదు. అంటే ఆయన కూడా పోయారన్నమాట. అర్చనకి తెలుసా? ఆమెని ఎంతో గారాబంగా చూసుకున్న తల్లి తండ్రి ఇప్పుడు అర్చన పూర్తిగా అనాథ. అమ్మ అన్నట్టు కలెక్టర్ అయినా భర్త అవసరం లేకపోవచ్చు, కానీ అర్చనకి తల్లి తండ్రి కావాలి కదా. ఎవరైనా అమ్మ నాన్న ఎవరికైనా కావాల్సిందే. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా అమ్మా నాన్న అమ్మా నానే. వేణుకి అర్చనని తలుచుకుంటే జాలేసింది. ఇక తను అనాథ అని తెలుసా ఆమెకి? ఎందుకు తెలియకుండా ఉంటుంది? న్యూస్ పేపర్ చదువుతుంది కదా. వాళ్ళ అన్నయ్య సమాచారం పంపించి ఉంటాడు కదా. చివరి చూపులకి వెళ్ళి ఉండవచ్చు. పాపం వాళ్ళెంత మానసిక వేదన అనుభవించారు. వేణుకెందుకో వాళ్ళ మీద మమకారం కలిగింది. తను ఆ ఇంటి అల్లుడు. తనేం చెయ్యలేకపోయాడు. కొడుకు చివరి రోజుల్లో ఎలా చూసుకుని ఉంటాడు? బాగా చూసుకున్నాడో లేదో. అసలే అహంభావి, మూర్ఖుడు. వేణు మనసంతా బాధగా అయిపోయింది. సోఫాలోంచి లేచి టీవీ స్టాండ్ మీద పెట్టిన సెల్ తీసుకున్నాడు. మాధవి నెంబర్కి కలిపాడు. మాధవి లైన్లోకి వచ్చింది. మాధవి పిలిచాడు. గుడ్ మార్నింగ్ వేణు. ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశావు? గుడ్ మార్నింగ్ మాధవి. ఒక విధంగా బ్యాడ్ మార్నింగ్ కూడా. ఏంటి, ఏమైంది? కంగారుగా అడిగింది. ఏం లేదు, ఒక బ్యాడ్ న్యూస్. పేపర్ చూసావా ఇవాళ?